నమస్కారం. జై హో ఆరోగ్య భారత్, నమః యోగా భారత్. ఆరోగ్య దేవో భవ, యోగీ భవ అనుకుంటూ ఈ 21 జూన్ విశ్వ యోగా దినోత్సవంగా ప్రపంచానికి భారతీయత అందించినటువంటి ఒక విశిష్ట కానుక అది యోగాగా, అందరికీ కూడా ఆరోగ్య ఆనందాల్ని ఆకాంక్షించేటువంటిది. ఆ జనయోగంగా, జీవన రాగంగా యోగా, వన్ నేషన్ వన్ హెల్త్ అన్నటువంటి ఆ ఏదైతే దృక్పథంతో ముందుకు వెళ్తుందో అటువంటి యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ, యోగా అన్నది దేహ మనో సంయోగ ధర్మంగా చెప్పచ్చు. ఆరోగ్య విద్య ఆరాధనం, ఆత్మజ్ఞాన మార్గ సాధనం, ఈ రెండిటి యొక్క జమిలీగా యోగా విశిష్టత చాలా విశేషమైంది. చిత్తవృత్తి నిరోధం, ఇది యోగా అన్నది పతంజలి యోగోక్తి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం, ఆసనాలు, ఇవి యోగ సిద్ధి సాధనాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఏదైతే జీవన నైపుణ్య ఆ కౌశలం ఉందో, ఆ జీవన నైపుణ్య నిపుణతకి, బుద్ధి కౌశల్యానికి చాలా విశిష్టమైనటువంటిది. అందుకనే బుద్ధి కర్మ కౌశల్యానికి చాలా విశిష్టంగా యోగ సాధన ఎంతో ఆరోగ్యప్రదం. అంతేకాకుండా దేశానికి, వ్యక్తికి, వ్యవస్థకు, అందరికీ కూడా ఆరోగ్యప్రదమైనటువంటి దేహకాంతి, అటు మనోశాంతులు, అంటే ఇటు దేహకాంతి అటు మనోశాంతి లేక ఈ రెండిటి యొక్క సంవిధానమైనటువంటి ఒక ప్రశాంతతకి ఉత్తమ సోపానంగా యోగా ఆ బుద్ధి కర్మ కౌశల్యాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్య సిద్ధి తత్వయోగాన్ని దివ్యరాగంగా అందిస్తుంది. ఈ భగవద్ధ్యానానికి, ఆత్మ పరమాత్మల సంయోగానికి ఒక దివ్య యోగమని భగవద్గీత చెప్పినట్టుగా, బుద్ధి జ్ఞాన బలాల్ని, అహం ఆవేశాల నియంత్రణని, దీనికోసం ఒక ఏకాగ్రత, ఏకోన్ముఖత, ఈ దృఢచిత్తత, స్థిరచిత్తం, ఇవన్నిటినికి కూడా యోగా చాలా విశిష్టమైనటువంటి సోపానం. ఇటు వ్యాయామాలు, శ్వాస నియమాలు, ఈ రెండిటి యొక్క అనుసంధానంగా ఆ మనోనిశ్చితలకు, ముఖ్యంగా మన భ్రాంతులు తొలగి ఒక నవ్య కాంతితోటి మనశ్శాంతి కోసం ఆత్మవాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా ఆ జ్ఞాన మోక్షాలకే కాదు ధ్యాన మోక్షానికి కూడా, కనుక ఆ ధ్యాన సిద్ధి ఏదైతే ఉందో అది జీవన యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఆత్మశుద్ధి, చిత్తసిద్ధి, ఈ రెండింటితోటి ఒక ఆనంద యోగంగా, తస్మాత్ యోగీ భవ అన్నట్టుగా యోగశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా మనం విశ్వానికి ఇచ్చినటువంటి ఈ ఘనతని మనంగా ముందు ఆ ప్రయోజనాన్ని సిద్ధించేలాగా ఈసారి చాలా విశిష్టంగా, ఎంతో విశేషంగా అన్ని చోట్ల నలుమూలల, దేశ నలుమూలలే కాదు విశ్వం అంతా కూడా పాల్గొన్నటువంటి ఈ విశేషం యొక్క ఘనత మన యొక్క ప్రధాని యొక్క ఆ నమోస్తు అన్నట్టుగా, నమోస్తు యోగా అన్నట్టు నమో యోగాగా మారినటువంటిది. కనుక జయోస్తు అనుకుంటూ మనలో ఉన్నటువంటి తామస ఈ అరిషడ్ వర్గాల యొక్క అహాల్ని పోగొట్టుకుంటూ ఒక తపస్సుగా యోగ ఉషస్సును అందుకోవడానికి ఉత్తమ జీవన యోగంగా ఈ యోగా చాలా విశిష్టమైనది. కనుక అందరికీ మరొకసారి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలతో, ఆందోళన ఒత్తిడిని దూరం చేసేటువంటి ఒక దేహకాంతిగా మనకి ఈ శ్వాస ధ్యాస బాటల ఆరోగ్య బాసట, అది యోగా ఆరాధన విశ్వయోగ దినోత్సవంగా ఈరోజు అందరిలో కూడా ఈ ఒత్తిళ్ళు, ఆందోళనను దూరం చేస్తూ యోగా సాధనతోటి ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్షతోటి, అంతేకాకుండా దేహరాగ కాంతులతోటి, మనోప్రాసనతోటి ఉంటే వ్యక్తి ఆరోగ్యమే వ్యవస్థ బాగవుతుంది, వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుంది, విశ్వం అంతటికీ కూడా అదే ఒక ఉత్తమ సోపానంగా. దానికి ముఖ్యంగా ఈ శ్వాసల ధ్యాసతోటి, యోగాతోటి, ప్రకృతి ఆరాధనతోటి, ప్రభుత్తుల చిత్త సంయమనంతో ఒక సంయోగ ఉత్తమ యోగా మార్గంగా మనం ముందుకు వెళ్ళాలని, ఆ బుద్ధి కాంతులతోటి భ్రమలు తొలగి
యోగాగా సమగ్ర సంయమనాల సంతోషాల సోపానాలను కావాలని అందరికీ మరొకసారి విశ్వయోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష, సంపాదకుడు హెల్త్ టాక్. యోగా ఆరోగ్యానికి ఆయుష్కి మంచిదేగా. ఎన్నో అద్భుతాలకు మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినైన భారతదేశంలోనే యోగా పుట్టింది. యోగాని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. మన ఉపనిషత్తులు భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. భారత్లో పూడు పోసుకున్న యోగా క్రమక్రమంగా ప్రపంచమంతా పాకింది. ఎంతోమంది జీవనశైలిలో భాగమైంది. ఈ ప్రత్యేక కథనంపై మీ స్పందన తెలియజేయండి. యోగాపై మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.